తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు నాయకత్వం పర్యటన సెంటర్ నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు తిరగొద్దండి తిరుగుతారు మార్చి కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్నికల నుంచి సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. 1984 గట్టిగా ఉండి సార్. మార్చి 29 ఆంధ్రప్రదేశ్ ప్రజలకనేది ఒక వరం. మరి ఈ రోజున ఏదైతే 1982 మార్చి 29వ తారీఖున కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడతానని చెప్పి ఏదైతే ఓ ప్రకటన చేశారో ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఎంతో ఉత్సాహంతో మరి నందమూరి తారక రామారావు గారు సినిమా ఫీల్డ్లో ఏ విధంగా అయితే నెంబర్ 1గా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా నెంబర్ 1గా తీసుకెళ్తారని ప్రజలందరూ కూడా ఏదైతే ఆ రోజున ఉత్సాహం చూపించారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా మరి పార్టీని ఆ రోజున తెలుగుదేశం పార్టీగా స్థాపించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో ఏ విధంగా తెలుగువారి గౌరవం ఆయన నిలబెట్టారనేది మనం అందరం కూడా చూసాం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెడతాం కాబట్టి దాంట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదైతే ఆయన ఒక చక్రం తిప్పాడో ఆ పార్టీ పెడతాం వల్ల ఎంతమంది బడుగు బలహీన వర్గాలకి ఎంతమంది కొత్త తరం నాయకులకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళందరికీ కూడా స్థానం కల్పించిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా చూశారు. ఈ రోజున వాడవాడలా కూడా డివిజన్ వాజీ అవ్వచ్చు, విలేజ్ వారీ అవ్వచ్చు, టౌన్లో అవ్వచ్చు, కార్పొరేషన్లో అవ్వచ్చు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆవిర్భావ దినోత్సవం, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని మరి కార్యకర్తలందరూ కూడా ఎన్నో కేసులకి దేనికి కూడా వెనక్కి తగ్గకోకుండా 2024లో పార్టీ రావడానికి ప్రతి కార్యకర్త కూడా సైనికుడి కింద ఏ విధంగా అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గుర్తించి డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా స్థానం కల్పిస్తూ భవిష్యత్తులో ఇంకా స్థానం కల్పించవలసిన అవసరాలు ఉన్నాయని కూడా చెబుతూ ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా నియోజకవర్గాల్లో ఆయన స్వయంగా మరి 11:30 కాడి నుంచి కూడా ఆయన మాట్లాడతాం. అదే నారా లోకేష్ గారు కూడా
కార్యకర్తలతో స్వయంగా మాట్లాడగటానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో మరి జిల్లా ఆఫీసులో అందరూ కూడా జిల్లా కమిటీ సభ్యులందరితో పాటు ఏదైతే ఏలూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిపి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరం కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. అనేక విషయాలు అనేక మంది నాయకులు ఇక్కడ ప్రసంగిస్తారు ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో 11:30 కాడ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది కూడా ఏదైతే వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయో అందులో కొంతమంది కార్యకర్తలను కూడా పిలవటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ సమావేశం అయ్యేదాకా ఉండాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ పెడతాం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరం అనేది ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్ తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధి జరిగింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.